ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు మరి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కృప అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. మరి జరుగుతున్న సభల విషయంలో గత 2 రోజులు దేవుడు ఎంతో అద్భుతమైన కృపను అనుగ్రహించారు. 3 రోజులకు మనందరినీ కూడా నేర్పించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. బోయాజ్ గారు మరి చేనుకు వస్తున్న పని వారితో అంటున్నారు, దేవుడు మీకు తోడుగా ఉండును గాక అని. వారు తిరిగి చెప్తున్నారు, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నిజమేనండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాము. దేవుడే ఆశీర్వదించకపోతే మనం ఎందుకు కూడా పనికిరామండి. మనం ఎన్నో 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 దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తున్నా దేవుడు ప్రేమతో కరుణామయుడు కాబట్టి మన మీద ప్రేమను కలిగి ఉండి ఆయన మనల్ని క్షమిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారండి. మనము కూడా ఆయన యందు విశ్వాసంతో నమ్మకంతో ఆయన యందు భయభక్తులతో జీవించేవారిగా ఉంటే ఇంకా అద్భుతమైన కృపను మనం పొందుకుంటాం. ఇంకా మహా ఆశీర్వాదములు మనందరం కూడా పొందుకుంటామండి. దేవునికి విరోధంగా ఉండి మనం ఈ దేవుడికి విరోధమైన పనులు చేస్తూ మనం దేవుడికి ఇష్టంగా ఉండడం అంటే అసాధ్యము. దేవుడికి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకునేవారిగా మనము ఉండాలండి. దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరు నాలో ఉంటారో నేను ఎవరిలో ఉంటానో వారు బహుగా ఫలిస్తారని. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడిలో మనం ఉండాలి. బోయాస్ గారు మరి బహుగా ఫలించడానికి ఆశీర్వదించబడడానికి గల కారణము ఆయన మీద ఆనుకోవడమే. పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకున్న బిడ్డలకు దేవుడు ఏ లోటు కూడా చేయరు. ప్రతి దానిని కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఎవ్వరూ పాడైపోయిన వారు లేరండి. దేవుని కృపలో మన అందరం కూడా వర్ధిల్లాలంటే దేవుడి యందు భయభక్తులతో మనం జీవించేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన 2 రోజుల నుంచి కూడా మహాసభలోనైనా అద్భుతంగానైనా మీరు జరిపించుకుంటున్నారు ప్రభావ. మీకు మేము ఏమి ఇచ్చి రుణము తీర్చుకోలేం తండ్రి. ఇంకా 3వ రోజులోకి నేను నడిపించారు. ఈరోజు కూడా మీ మహిమను కొమ్మరించండి తండ్రి. ప్రతి ఒక్కరు నేను మీ తట్టు తిరిగినట్టు మీ మాట వినినట్లు నేను మీరు సహాయించండి. ప్రతి ఒక్కరికి కావలసిన బోధను నేను మీరు బోధించండి ప్రభా. ఈ ఉదయకాలం నేను వాగ్దాన రీతిగా నేను ఎవరైతే నైనా దేవా మీకు స్తోత్రం, మీ వాగ్దానం మీద ఆధారపడి మీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ సమయంలో ఇంకా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న వారికి కావాల్సిన ప్రతి అవసరతను నేను మీరు తీర్చండి. వారికి ముందుండి నేను మీరు నడిపించండి. వారి జీవితంలో అద్భుతమైన కార్యములు నేను మీరు జరిగించండి తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించిననే వాగ్దానం ప్రతి కుటుంబంలోనూ ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లు నేను మీరు సహాయం చేయండి. చదువుతున్న వారికి విజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒకసారి అయితే జ్ఞాపకం చేసుకుని ఉద్యోగ విషయంలో అద్భుతమైన కార్యం జరిగించండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకైనా బాధ్యత కలిగి ఉద్యోగాలు చేసుకున్నట్లు మీరు సహాయం చేయండి. దేవా స్తోత్రం, ఎటువంటి ఒత్తిడిలు లేకుండా నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. నమ్మకంగా పనిచేసుకునే వారిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఎవరైనా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తాను చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పసి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బాలింతలు జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు. రైతులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పుట్టినరోజులో పెళ్లి రోజులో జరిపించుకున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దయతో మరి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. ఆరోగ్యాలు అనుగ్రహించండి. బలహీనతల నుంచి నేను మీరు తప్పించండి. కీడుల నుంచి తప్పించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం మీరే దయచేస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తున్నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు 3వ రోజు మరి సభ జరుగుతుంది. ఇంకా ఎవరైనా మరి ఈ సభకు రావాలని ఆశపడుతుంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈ సభకు వచ్చి దైవ దీవెనలు పొందుతారని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.